వెల్కమ్ టు డే 2 ఇన్ చిక్మంగళూరు. ఈ రోజు జర్నీలో హిల్ వ్యూ పాయింట్, జీప్ రైడ్ యాక్టివిటీస్, ఫారెస్ట్ వాక్, బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ హెవీ వాటర్ ఫాల్స్ కంప్లీట్ థ్రిల్ ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. We started here at Golden Hill Resort and honestly it was really good for a reasonable price. Room clean, super view and facilities like swimming pool, rain dance and kids play zone made the stay comfortable and fun. ఫస్ట్ డెస్టినేషన్ కిమన్గుండి వ్యూ పాయింట్. లోకల్స్ దీన్ని కిమన్గుండ కూడా అంటారు. కిమన్గుండి అంటే కింపు అంటే రెడ్ అని, మను అంటే సాయిల్ అని, గుండి అంటే పిట్ అని. సో ఇది రెడ్ సాయిల్ హిల్ స్టేషన్ అని ఫేమస్. ఈ కిమన్గుండి యొక్క ఎలివేషన్ అప్రాక్సిమేట్లీ 1434 మీటర్స్ పీక్ తో ఉంటుంది అండ్ దాని మీటర్స్ వచ్చేసరికి 1863 మీటర్స్ తో అంత ఎత్తుతో ఉంటుంది. ఈ హిల్స్ బాబా బుడంగిరి హిల్ రేంజ్ తో రింగ్ అయి ఉంటుంది. క్లౌడ్స్, వాటర్ ఫాల్స్, గ్రీన్ వ్యాలీ, ప్యూర్ న్యాచురల్ బ్యూటీ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం వీరి దగ్గర అయితే టికెట్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడడానికి ఒకటి జెట్ పాయింట్, ఒకటి ఇంకొకటి ఏమొచ్చో కిమన్గుండి అని. ఇప్పుడు మనం కిమన్గుండి వ్యూ పాయింట్ కోసం అయితే తెలుసుకుందాం. ఇది మహారాజా కృష్ణరాజా వడియర్ 4 సమ్మరీ రీట్రీట్ అన్నమాట. అంటే ఏంటంటే ఆ మహారాజా కృష్ణరాజా అన్న మహారాజు ఈ హిల్ స్టేషన్ ని గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకకి అయితే డొనేట్ చేశారు. ఇప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ గార్డెన్స్ అండ్ వ్యూ పాయింట్ ని మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ రోడ్ ట్రిప్ జర్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కార్నర్స్, కర్వ్స్, ఫుల్ సీనరీ వ్యూ చూస్తుంటే టైం స్కిప్ అయిపోతుంది. వెదర్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. నాట్ టూ హాట్ అండ్ నాట్ టూ కూల్, జస్ట్ రిఫ్రెషింగ్. ఫైనల్లీ వి రీచ్ కిమన్గుండి. చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్న ప్లేస్ ఇది. ఫుల్ మౌంటైన్స్, గ్రీనరీ, కూల్ బ్రీజీ అవన్నీ కూడా అందరినీ వెల్కమ్ చేస్తున్నాయి. ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తే మైండ్ అంతా కామ్ అయిపోతుంది. సిటీ నాయిస్, టెన్షన్స్, షెడ్యూల్స్ అన్ని ఇక్కడ ఒకసారిలో వానిష్ అయిపోతాయి. కిమన్గుండిలో ట్రెక్కింగ్, వాటర్ ఫాల్స్, వ్యూ పాయింట్స్ అన్ని స్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. సో స్టే విత్ us. దిస్ జర్నీ is going to be super memorable. కిమన్గుండి బ్రీజీలో నాని డాన్స్ వైబ్స్ చూస్తున్నారా?
విండ్ మ్యూజిక్ ప్లే అవుతుంది అండ్ హీ ఈస్ జస్ట్ డాన్సింగ్ ఫ్రీలీ విత్ నేచర్. దేర్ ఈస్ ఏ సాఫ్ట్ కామ్నెస్ ఇన్ ద ఎయిర్ అండ్ యూ కెన్ సీ ఇట్ ఆన్ హిస్ ఫేస్. Like all the stress has simply disappeared. Sometimes happiness is the thing, small moments. No hurry, no noise, just the moment. And he smiled. Kimangundi has a different vibe. It relaxes the heart, refreshes the soul, and creates memories we will always remember. ఇక్కడ మేము నాని బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసాము. విండ్ మ్యూజిక్ నేచురల్ గా వస్తుంది అండ్ హీ స్టార్టెడ్ డాన్సింగ్ హ్యాపీలీ. నేచర్ బై ఫుల్ ఆన్. కేక్ కట్ చేసి ఫొటోస్ తీసుకున్న మూమెంట్ లైఫ్ లాంగ్ మెమొరబుల్. సో గాయ్స్, ఈ ప్లేస్ చూస్తే నిజంగా హిడెన్ ప్యారడైస్ లా ఉంటుంది. ఇక్కడ టాప్ లో నుంచి చూస్తే క్లౌడ్స్ మన లెవెల్లో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. బ్రిటిష్ రూలింగ్ టైంలో కిమన్గుండి క్లైమేట్ అండ్ హై ఆటిట్యూడ్ వల్ల బ్రిటిషర్స్ ఆఫీసర్స్ వాళ్ళు అక్కడ రెస్ట్ కోసం క్యాంపస్ అండ్ గెస్ట్ హౌసెస్ కూడా సెటప్ చేశారు. ఈ ప్లేస్ లో రాయల్ రోజ్ గార్డెన్ ఫేమస్. మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ రోజెస్ వెరైటీస్ ఇక్కడ గ్రో అవుతాయి అండ్ టిల్ టుడే గార్డెన్ బ్యూటీ విజిటర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఇలా ఈ రీజన్ ఇది వెస్ట్రన్ ఘాట్స్ లో పార్ట్ కాబట్టి రేర్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్, బర్డ్స్, బటర్ఫ్లైస్ చాలా వెరైటీస్ ఇక్కడ కనిపిస్తాయి. నేచురల్ లవర్స్ కి ప్యూర్ హెవెన్. చూడండి బ్రో, యూఆర్ అండర్ ది కెంపగూడ. నో 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 వాట్ ఈస్ కాల్డ్ కిమిగూడ. Just we are going to Hebbe waterfalls. See, it is very beautiful. నెక్స్ట్ సైడ్ లో జెట్ పాయింట్ అయితే ఉంది, కానీ టైం లేకపోవడం వల్ల ట్రక్ చేయలేదు. మీ దగ్గర టైం ఉంటే సన్ రైజ్ ఆర్ సన్సెట్ ఇక్కడ మస్ట్ ఎక్స్పీరియన్స్. హిస్టరీలో మైసూర్ మహారాజా టైం నుంచి ఇక్కడ వాచ్ పాయింట్ లాగా యూజ్ చేశారు. అలాంగ్ విత్ హీస్ ఫ్రెండ్స్ మార్నింగ్ సన్ రైజ్ ని ఇక్కడ చూసి నేచర్ ని ఎంజాయ్ చేసేవారు. ట్రైల్ స్టార్ట్ అయ్యే ప్లేస్ నుంచి ఫారెస్ట్ పాత్ అంతా కూడా ఫాలో అవుతున్నాయి. కొంచెం ట్రెక్కింగ్ ఉంది, బట్ వ్యూ చూసాక ట్రైడ్నెస్ అన్ని పోతాయి. ఇక్కడ టాప్ లో నుంచి చూస్తే క్లౌడ్స్ మన దగ్గరగా ఫ్లోట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మౌంటైన్స్ ఎండ్లెస్, ఎయిర్ కామ్, మైండ్ ఫుల్ రిఫ్రెష్ అయిపోతుంది. Then we headed to Hebbe waterfalls. Waterfalls private caf ఈ స్టేట్ లో ఉంది, సో ప్రైవేట్ వెహికల్స్ అలౌ కావు. ఓన్లీ ఫారెస్ట్ జీప్.
జీప్ రైడ్ చాలా టఫ్ అండ్ అడ్వెంచర్, మడ్ రోడ్స్, డీప్ ఫారెస్ట్ టర్న్స్, ఫుల్ థ్రిల్ రైడ్. But before coming here, journey itself was full of adventure on the way through the forest. We actually saw some wild animals like forest deer, pigs, monkey and few more species just living in their own space. ఇది అసలు రోడ్ కాదు, ప్యూర్ జంగల్ ట్రైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జీప్ రైడ్, బంప్స్, విండ్ సౌండ్స్, ట్రీస్ ఎవ్రీవేర్ అన్ని కలిసి వన్ రియల్ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేశాయి. అండ్ ఇప్పుడు చూడండి, హెబ్బీ వాటర్ ఫాల్స్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us. పవర్ఫుల్ నేచర్ అండ్ సో పీస్ఫుల్ లైఫ్. So guys, right now we are in the middle of the jungle. చూడండి, సైడ్స్ అన్ని థిక్ ఫారెస్ట్, ట్రీస్, ఫాగ్ అండ్ సైలెంట్. ఇలా ఈ రూట్ అంతా ఆఫ్ రోడ్ ట్రక్. జిప్ రైడ్ చేసి ఎవరైనా ఇక్కడికి వస్తారు. రోడ్ స్మూత్ గా ఉండవు, బట్ అడ్వెంచర్ ఫీల్ మాత్రం ఫుల్ గా ఉంటుంది. ఫారెస్ట్ లో బర్డ్ సౌండ్స్, కొంచెం విండ్ అండ్ అఫీషియల్లీ మంకీస్ అండ్ స్మాల్ యానిమల్స్ కూడా కనిపిస్తాయి. ఇట్ యాక్చువల్లీ ఫీల్స్ లైక్ వీఆర్ ఇన్సైడ్ నేచర్, నాట్ జస్ట్ విజిటింగ్. Hebby waterfall daga journey itself memorable. So just sit back, enjoy this raw nature vibe and watch the clip. Oh wait, I forgot to tell you guys, we were actually in the middle of the jungle. At this point, sides anni thick forest, no network, no city noise, just pure nature. Suddenly jeeps anni kuda stop అయిపోయాయి. ఏంటా అని చూస్తే వాళ్ళు అక్కడ మనీ కలెక్ట్ చేసుకుంటున్నారు. ఎవ్రీ డ్రైవర్స్ వాళ్ళ జీప్లో ఉన్న పీపుల్ని మనీ అడుగుతున్నారు. ఏంటిదని చూస్తే ఓకే, దే ఆర్ స్టార్టింగ్ టు కలెక్ట్ సమ్ మనీ ఫ్రమ్ దెమ్. లైక్ వాళ్ళు మాకు ముందే చెప్పారు ఏంటని రిటర్న్లో మేము కలెక్ట్ చేస్తామని. బట్ వాళ్ళు చేయడం వల్ల మాకు కొంచెం సర్ప్రైజ్గా అనిపించింది. బట్ సిన్స్ దిస్ ఈస్ ద ఓన్లీ రూట్ టు గో టువర్డ్స్ హెబీ వాటర్ ఫాల్స్, వీ జస్ట్ పేడ్ అండ్ కంటిన్యూడ్. జస్ట్ జిప్ రైడ్, రఫ్ రోడ్, బంపీ, బట్ ఐ ఎక్స్పీరియన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచర్ మూమెంట్. అంటే ఓవర్ కాదు. అండ్ ఇక్కడ రీచ్ అయ్యాక హెబ్బీ ఫాల్ మేడ్ ఎవ్రీథింగ్ వర్త్. వాకింగ్ ఇన్ దిస్ జంగల్ ఇట్ సెల్ఫ్ వాస్ థ్రిల్లింగ్. ఫారెస్ట్ పాత్ స్లోగా మూవ్ అవుతుంది, ఎందుకంటే పాత్ సింపుల్ గా ఉండదు, బట్ ఎవ్రీ స్టెప్ ఫీలింగ్ ఎగ్జైటింగ్. అరౌండ్ us ఓన్లీ ట్రీస్, మిస్ట్ అండ్ నేచురల్ సౌండ్స్. నో క్రౌడ్, నో నాయిస్, జస్ట్ ప్యూర్ జంగల్ వైబ్స్. మనం ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ కూడా లైక్ వీఆర్ పార్ట్ ఆఫ్ ద ఫారెస్ట్ అని అనిపించింది. మేడ్ దిస్ వాక్ సో మెమరబుల్. హెబ్బీ జర్నీలో బిగ్గెస్ట్ హైలైట్ ఈజ్ యాక్చువల్లీ దిస్ జంగల్ వాక్ ఇట్ సెల్ఫ్. As we walked, we came across this small pond under the little bridge. Just look at it. వాటర్ క్లియర్ గా ఫ్లో అవుతుంది అండ్ ద సౌండ్ ఈస్ సో క్లామింగ్. ఈ జంగిల్ లో నడుస్తున్న ఫీలింగ్ అడ్వెంచర్ అండ్ పీస్ మిక్స్ లాగా ఉంది. నో సిటీ నాయిస్, జస్ట్ నేచర్ సౌండ్ అండ్ ఫ్రెష్ ఎయిర్. ఇలా ఈ జర్నీలో స్మాల్ మూమెంట్స్ మేక్ ద ట్రిప్ ఈవెన్ మోర్ స్పెషల్. అరౌండ్ us మాసివ్ ట్రీస్, కొన్ని హండ్రెడ్స్ టు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ అని లోకల్ పీపుల్ చెప్తున్నారు. హానెస్ట్లీ ఇట్ ఫీల్స్ లైక్ వీ వర్ వాకింగ్ అలాంగ్ మిలియన్స్ ఇయర్ ఓల్డ్ గార్డియన్స్ ఆఫ్ ద ఫారెస్ట్. ఇలా ఈ ట్రీ సైజ్, హైట్ చూస్తూ మైండ్ సైలెంట్ అయిపోయింది. దే హ్యావ్ సీన్ రైన్ స్ట్రోమ్స్, సీజన్స్, జనరేషన్స్ అండ్ బట్ స్టిల్ స్టాండింగ్ స్ట్రాంగ్. మనం జస్ట్ విజిటర్స్, కానీ ఇలా నడుస్తున్నప్పుడు నేచురల్ కి రెస్పెక్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది. ది టైమ్ ఈస్ ఓవర్ అండ్ వి రీచ్డ్ ద ఫేమస్ హెబీ వాటర్ ఫాల్స్ పాయింట్. హిస్టరీలో బ్రిటిష్ ఆఫీసర్స్ చిట్మాంగ్లూరులో కాఫీ ఎస్టేట్ డెవలప్మెంట్ చేస్తున్న టైంలో హెబీ వాటర్ ఫాల్స్ ని ఫస్ట్ టైం డాక్యుమెంట్ చేశారు. అప్పటి నుంచి ఈ వాటర్ ఫాల్స్ ట్రావెల్స్ అండ్ నేచర్ లవర్ కి ఒక స్పెషల్ స్పాట్ అయ్యింది. లోకల్ పీపుల్ చెప్తారు హెబీ వాటర్ ఫాల్స్ లో నేచురల్ మినరల్స్ ఉన్నాయని, ఎస్పెషల్లీ స్కిన్ అండ్ బాడీ పెయిన్ కి మంచిది అని. సో చాలా మంది ఇక్కడ వాటర్ టచ్ చేసి ఫ్రెష్ ఫీల్ అవుతారు.
సో వైల్ రిటర్నింగ్ ఫ్రమ్ హెబీ వాటర్ ఫాల్ జిప్ రైడ్ మళ్ళీ స్టార్ట్ అయింది. But this time the experience was even more intense because we suddenly saw a big lizard which is normally called as a Komodo dragon and few more forest animals around moving us, and it was thrilling, a little scary, mixed feeling. Forest atmosphere ఎలా ఉంది అంటే నేచర్ ని రెస్పెక్ట్ చేస్తూ నేచర్ మనకి పాత్ ఓపెన్ చేస్తుంది. జర్నీ అవఫుల్ అండ్ అడ్వెంచర్ అట్ ద సేమ్ టైమ్. బట్ ఆనెస్ట్లీ ఇలా ఈ మూమెంట్స్ అన్ని ట్రిప్ అన్ని మెమరబుల్ చేస్తున్నాయి. బట్ ఫీలింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం హార్ట్ లో సేవ్ అయిపోతాయి. హెబీ వాటర్ ఫాల్ అంటే జస్ట్ వాటర్ ఫాల్ రీచ్ అవడమే కాదు, జిప్ రైడ్, జంగిల్ వాక్, అలాగే వైల్డ్ లైఫ్ సైటింగ్ అన్ని కలిసి వన్ పర్ఫెక్ట్ అడ్వెంచర్. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఇక్కడికి ప్లాన్ చేస్తే బీ రెడీ ఫర్ జర్నీ, నాట్ జస్ట్ ఫర్ డెస్టినేషన్. సో ఇది డే 2 అడ్వెంచర్స్ ఇన్ చిట్టమంగళూరు. కొన్ని ప్లేసెస్ మేము డే 3 కి షిఫ్ట్ చేసాం. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ ఫన్. ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ వ్లాగ్, ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ చిట్టమంగళూరు ట్రావెలింగ్ వైబ్స్. థ్యాంక్ యూ.